సిటీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. దావోస్ లో ఏపీ బృందం పర్యటన కొనసాగుతుంది. దీనిలో భాగంగా అపోలో టైర్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో అపోలో టైర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాలెడ్జ్ ఎకనామిక్ దోహదపడేలా R&D కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. టైర్ల తయారీ నిర్వహణలో శ్రామిక శక్తి తయారీకి సహకరించాలని కోరారు. నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రబ్బరు తోటలు ప్రాసెసింగ్ కోసం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మరోవైపు నీరజ్ కన్వర్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచార ఎగ్జిక్యూటివ్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయనున్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డైఫ్రమ్ వాల్ పనులను ఆయన పరిశీలించారు. యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. బెంటో నైట్ మిశ్రమం ప్లాంట్ తో పాటు సమీపంలోని ప్రయోగశాలను సందర్శించి ప్యానెల్ తవ్వకాల్లో వస్తున్న మెటీరియల్ ను మంత్రి పరిశీలించారు. ఇటీవల నిర్వసితుల ఖాతాలకు 1000 కోట్లు జమ చేశామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 2 వరకు కట్టారు పని ప్రారంభిస్తుందని, 3వ కట్టారు ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 3 కట్టర్ల ద్వారా త్వరితగతిన డైఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము కూడా ఎప్పటికప్పుడు డిసెంబర్ 25కి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కావాలంటే ఏ రోజు ఎంత క్వాంటిటీ వర్క్ చేయాలి, ఏ వర్క్స్ కి మనం ప్రిపరేషన్ ముందుగానే చేసుకోవాలి, ఏ డిజైన్స్ కి ముందుగానే అప్రూవల్ తెచ్చుకోవాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు మేము టైం బాండ్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ కి పూర్తి చేసేటువంటి విధంగా ఈ రోజు కాదు మేము ప్రతిరోజు కూడా వీటిని ఇన్స్ట్రక్షన్ చేసుకుంటూ డిసెంబర్ కి డీవాల్ పూర్తి చేస్తాం 25కి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా డీవాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ను కూడా ప్యారలల్ గా నిర్మాణం చేయాలనే ఆలోచనలో భాగంగా 2025కి మెయిన్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా అది ప్రారంభించుకుని 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని ఫిబ్రవరి 5న ఫీజు పోరు నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల ఆపిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఫీజు పోరు చేస్తామని, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. చంద్రబాబు పోకడలు పేద విద్యార్థులకు విఘాతం కలిగిస్తున్నాయని, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా కూటమి సర్కార్ వేధిస్తుందని ఆపిరెడ్డి అన్నారు. వసతి దీవెన విధానం ద్వారాను ప్రతి పేదవాడు కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలనే ఒక ఆలోచనతో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకుంటే, ఇవాళ ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయకుండా ఇవాళ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు అనేక జిల్లాల్లో ఇవాళ చూస్తా ఉన్నాం. చదువుని అర్ధాంతరంగా ఆపుకొని, ఎందుకంటే కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే కాలేజీలకి రానినటువంటి పరిస్థితులు, చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కూడా పరీక్షల్లో పాస్ అయినప్పుడు కూడా వాళ్ళకు కావలసినటువంటి సర్టిఫికెట్స్ ఫీజు కట్టలేదని సాగు అడ్డుగా పెట్టుకుని ప్రైవేటు యాజమాన్యాలు ఇవాళ వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వేలాది మంది చదువుని అర్ధంతరంగా మానుకొని ఓ పక్క కూలీ పనులకో, వ్యవసాయ పనులకో, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలలో ఇవాళ వాటి కోసం తాపత్రపడి ముందుకు సాగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడగదలుచుకున్నా, ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మీకు అధికారం అప్పుచెప్పారు. అప్పుచెప్పినటువంటి అధికారాన్ని అప్పుచెప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు పేద ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా పేద విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలా. ఎందుకంటే మీరు చెప్పే మాటలు ఆ విధంగా ఉన్నాయి. మీరేం చెప్తా ఉన్నారు? దేశ విదేశాలకు సంబంధించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఈ సంస్కరణ తేవటం దేవుడు మాట ఎరుగు. ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకనో చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికి కూడా
2004 పూర్వం 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. కానీ ఏ రోజు కూడా సమాజానికి సంబంధించి ఒక మంచి చేద్దామని కానీ పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఆయన మధ్యలో ఏనాడు కూడా మెదిలే పరిస్థితి కాదు. ఆ తర్వాత మరలా బాపట్ల జిల్లా చీరాలలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గత అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్వల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం రైల్వే స్టేషన్ లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. బాపట్ల జిల్లా చీరాలలో ప్రముఖ స్వతంత్ర సమరయోధులు ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని, ఆయన చరిత్రను నేటి పాఠ్య పుస్తకాలలో చేర్చి భవితకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని నేతాజీ సేవా సమితి నాయకులు తెలిపారు. నిష్కలంక దేశభక్తుడైన సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ రోజుల్లో వారి యొక్క ఆశయాలు కానీ భావాలు కానీ విద్యార్థుల్లో నాటవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే నేటి పిల్లే రేపు పౌరులు కాబట్టి వారికి సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాలు ఆ మహానుభావుల వల్ల ఈ దేశం ఎక్కడ లబ్ధిపోతుంది, ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి వారు వేసిన గట్టి పునాదే ఈరోజు మనం ఈ విధంగా స్వేచ్ఛ వాయువులు చేర్చగలుగుతున్నాం. కాబట్టి మనందరం కూడా వారి యొక్క త్యాగ నిరతని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ముఖ్యంగా విద్యార్థులకు తీసుకెళ్ళాలి. విద్యార్థులు ఈ మధ్యకాలంలో ఈ యొక్క దేశభక్తుల యొక్క చరిత్రల గురించి సరిగైన అవగాహన లేకుండా ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా వారికి సంబంధించిన చరిత్ర ఇవన్నీ కూడా పుస్తకాలు మనం తీసుకొని పిల్లలకి ఇచ్చి కాంపిటీషన్స్ పెట్టి వాటిలో ప్రైజెస్ కింద ఇచ్చాము. నేతాజీ జన్మదిన సందర్భంగా పేరాల చిన్నగం సెంటర్లోని నేతాజీ విగ్రహానికి నేతాజీ సేవా సమితి తరఫున పూలమాలలు వేసి
మన చీఫ్ గెస్ట్గా మన పన్నారుకోల హేమంత్ కుమార్ గారు ఇచ్చేశారు. వారు టార్గెట్ చేశారు. తర్వాత అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ నేతాజీ ఆశయాలను ప్రస్తుత గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ తెలుసుకొని వారి ఆశయాలను ఖచ్చితంగా అమలు చేయాలా, నేతాజీకి భారత్ ఇవ్వాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు నిష్కళంక దేశభక్తుడు, దేశం గర్వించదగినటువంటి ఒక మహామేధావి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 128వ జయంతి సందర్భంగా పేరాల్లోని నేతాజీ సేవా సమితి వారు ఈ పునరుద్ధరణ సెంటర్లో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా స్వాతంత్ర సమర యోధులను సదా గుర్తుంచుకొని వాళ్ళ స్ఫూర్తితో సమాజ సేవలో భాగస్వాములు కావాలి. మరి గాంధీజీ అహింసావాదానికి కట్టుబడి ఉన్నప్పటికీ సాయుధ పోరాటమే బ్రిటిష్ వారి నుండి భారతదేశాన్ని విడిపించగలదు అని బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, ద్వితీయ కుమారుడు ఎం మహేంద్రనాథ్, పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, పొన్నూరు మాజీ చైర్పర్సన్ సజ్జ, హేమలత, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా ఫేమస్. మరి వాళ్ళకి కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి మరొకటి చేనేత రంగం. చేనేత రంగానికి టెక్స్టైల్ పార్క్, చేనేత పార్కు తీసుకొచ్చి అక్కడ నిరుద్యోగాన్ని తగ్గించి, అదేవిధంగా మీ అందరికీ తెలుసు గత 5 ఏళ్లుగా రాష్ట్రం ఎంతగా వెనకబడిపోయిందో, అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయి ఆర్థికంగా వెనకబడిపోయి నిరుద్యోగం పెరిగిపోయి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతూ నానా యాతనలు పడుతూ రాష్ట్రం ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది 5 ఏళ్లలో. మరి రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేశారో, ఈ 5 ఏళ్లలో ఎంతగా వెనకబడ్డో మనం చూసామో. ఇవన్నీ కూడా తెలుసుకొని మరి ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం ముందుకు వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో అఖండ మెజార్టీతో గెలిపించారు. మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఏ నమ్మకంతో అయితే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు గెలిపించారో అదే నమ్మకంతో వారు పనిచేస్తా ఉన్నాడు. కక్షలు లేకపోతే ఇంకోటి కాదు, అభివృద్ధి లక్ష్యం అన్న విధంగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ఇది ఎవరికైనా కూడా చక్కటి ఆదర్శంగా తీసుకోవాలి. ఇక ఒక హబ్, అట్లాగే టెక్స్టైల్ పార్క్ మీరు కన్ఫామ్ గా చేయాలి రాబోతున్నాయి. ప్రతి ఒక్క యువతికి కూడా ఇక్కడ ఉద్యోగాలు లభించబోతున్నాయి. ఇవాళ మన లొకేషన్ పుట్టిన సందర్భంగా ఇంకొకసారి అన్న లొకేషన్ హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ ఇంకొక రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గివ్ మీ యువర్ బ్లడ్ ఐ గివ్ యువర్ ఫ్రీడమ్ అని అన్నారు. ఆ రోజు స్వతంత్ర సమరయోధులు మొట్టమొదటిగా యుద్ధం చేసేటప్పుడు స్వతంత్రం రాదనుకుంటూ ఆయన ఒక ముందడిగేయటం వల్ల బ్రిటిష్ వాళ్ళ వెన్నులో ఒడుగు పుట్టించి మనకి స్వతంత్రం రావడంలో కూడా ఆయన ముఖ్య పోషణ పోషించారు. ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇవాళ మన అన్న లోకేష్, మన తెలుగు జాతికి మరొక అన్న నారా లోకేష్ అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ కార్యకర్తలతో నాయకులతో. భారతదేశం యొక్క కీర్తి కిరీటాల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరని కర్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏనకొల్లు పోలీసురావు అన్నారు. గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి వేడుకలను ఈ పాఠశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి భారతదేశం యొక్క స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహానుభావుల్లో నేతాజీ ఒకరు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎం ఇందుమతి, డిఎల్ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పాఠశాలలో మరి ఆయన చిత్రపటానికి
పూలమాల వేసి నేతాజీ యొక్క జీవితాన్ని గురించి పిల్లలకి వివరించడమైంది. బాల్యం నుండే విద్యార్థులు దేశభక్తిని పెంపొందించడానికి ఇలాంటి నాయకులు జ్ఞాపకం చేసుకుంటా ఎంతో మంచిదని ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాము. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒరిస్సాలోనే కటక్ పట్టణంలో జన్మించిన ఒక ధనికమైన కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఆనాటి భారతదేశం యొక్క స్వతంత్ర పోరాటం వైపు భారత ప్రజలు యావత్తు బ్రిటిష్ వారి యొక్క దాస్య సంస్కరణలు మొగ్గుతున్న సమయంలో స్వతంత్ర ఉద్యమం వైపు తన జీవితాన్ని మార్చుకున్న గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆనాటి నిరంకుశమైన పరిపాలన పట్ల, జాతి వివక్షత పట్ల ఆయన పోరాటం చేశాడు. ఒక ధనికమైన కుటుంబంలో జన్మించి కూడా తనకు అవసరం లేకపోయినా సరే పేద ప్రజలకు లేక దాస్యపు సుంకరాలలో దాసులుగా ఉన్న భారతదేశాన్ని విడిపించాలని, భారతదేశానికి స్వతంత్ర ఉద్యమంలో తాను కూడా ఒక కీలకమైన పాత్ర వహించాడు. మన భారతదేశం యొక్క కీర్తి కిరీటాలలో ఒక మహోన్నతమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. మరేంటి ఆయన పాఠశాలలో చదువుతున్నప్పుడు భారతదేశం యొక్క పిల్లలు ఒక ప్రక్కన పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెండచింతల గ్రామంలో సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్థానికంగా మెయిన్ రోడ్ లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాలం పెద్దబాబు, వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ మరియు కార్నాటి కోటయ్య, కట్టెబోయిన సైదులు, దొంతిరెడ్డి నీలారెడ్డి, గంజిబాలరెడ్డి, అన్నపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండచింతల గ్రామంలో నిర్మించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. ఇది 128వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రముఖులంతా హాజరై ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వాళ్ళు అప్పుడు మనం చేసినటువంటి త్యాగాలు సుభాష్ చంద్రబోస్ వారసులు స్వీకరించకుండా మరి ఆయన మరణ విషయం తెలియజేయాలని మరి భారత ప్రభుత్వం ఆయనకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఈ ప్రాదేశిక భూభాగాన్ని ఆయన చేసినటువంటి మరి ఆయన వారసులు అడిగినటువంటి పరిస్థితి ఉన్నది. అదే విధంగా చూస్తే సుభాష్ చంద్రబోస్ మరి ఒక భారతదేశంలోనే కాకుండా జర్మనీకి సంబంధించి, ఇటలీకి సంబంధించి, జపాన్ కు సంబంధించి వాళ్ళ సైన్యంతో పాటు భారతీయ సైన్యాన్ని కూడా అంతర్జాతీయ సైన్యంగా మరి తీర్చిదిద్ది బ్రిటిష్ వాళ్ళకి సింహాసనమై వాళ్ళ గుండెల్లో నిదిరి భారత స్వాతంత్ర్యం రావటానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తి. మహాత్మా గాంధీని కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో కొన్ని విధానాల్లో సద్విమర్శ చేసినటువంటి వ్యక్తి. మరి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి భోగరాజు పట్టాభిషేకరామయ్యని ఒక ఐసీఎస్ మాచవరం మండలంలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కోసం కొనుగోలు చేసిన భూముల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ రద్దుకు పల్నాడు కలెక్టర్ పి అరుణ్ బాబు ఆమోదం తెలిపారు. అనంతరం ఆ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయరని పిడుగుల సబ్ రిజిస్టర్ ను నివేదిక ఇచ్చారు. బుధవారం సబ్ రిజిస్టర్ దమ్ వేసి రద్దు చేస్తారని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే చెప్పారు. పిడుగురాల ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కె సురేష్ బాబు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు వేమవరం, పిన్నెల్లి గ్రామాల్లో 24 ఎకరాల 84 సెంట్లు రిజిస్టర్ ని రద్దు చేయడం జరిగిందని తెలిపారు. మనది
ఈ రోజున కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం సరస్వతి పవర్ ప్లాంట్ కు సంబంధించిన భూములు వేమవరం మరియు పిన్నెల్లి గ్రామంలోని 24 ఎకరాల 80 సెంట్లు సబ్ రిజిస్టార్ ఆఫీస్ పిడుగురాలలో రద్దు చేయడం జరిగినది. ఈ ఉత్తర్వుల ప్రకారం తహసీల్దార్ వారు వచ్చి ఆ వేమవరం గ్రామంలోని అసైన్ ల్యాండ్ భూములను రద్దు చేసినారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యువత ర్యాలీలో యువనేత లోకేష్ ఫేస్ మాస్కులు ధరించి పాల్గొన్నారు. పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. హ్యాపీ బర్త్డే టు యు నారా లోకేష్, హ్యాపీ బర్త్డే టు యు నారా లోకేష్. అరే లోగో నన్ను వాటి ముందు పెట్టి తీసుకోవాలి. ఓకే సార్. రాష్ట్రానికి భవిష్యత్ తరాలకి ఆరాధ్య దైవం లాగా రూపుదిద్దుకుంటున్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచనలు, సిద్ధాంతాలు, ఆయన పట్టుదల, ఆయన పౌరుషం ఉన్నటువంటి లోకేష్ బాబు గారు, అదేవిధంగా రాజకీయ చతురత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు లోకేష్ బాబు గారి జన్మదినాన్ని చిలకలూరిపేట నియోజకవర్గంలో యువకులంతా ఒక బైక్ ర్యాలీ, లోకేష్ బాబు గారి మాస్కులతోటి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం, పార్టీ ఆఫీస్లో ఈరోజు ఉన్న కేక్ ఎన్నో బర్త్డే అయితే జరుపుకుంటున్నారో ఆ యొక్క 20 కేజీల కేక్ కట్ చేయడం, హిందూ, ముస్లిం, క్రైస్తవులకు సంబంధించినటువంటి దేవాలయాల్లో పూజలు నిర్వహించడం, ఈరోజు లోకేష్ బాబు గారికి పార్టీల నుంచి ఇచ్చేటువంటి అన్నదారులు ఉన్నాయి. వినకొండ మండలం విటంరాజుపల్లి సమీపంలోని సెయింట్ అండ్స్ ఉషోదయ మానసిక వికలాంగుల పాఠశాలలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చేతులు పెట్టండి. ఈరోజు మా యువ నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా
ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా బదిలీలకు చక్కగా ఈరోజు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీ అందరి మధ్యలో ఈరోజు పుట్టినరోజులు వేడుకలు చేయటం, నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు మీ అందరి ముందు చేయటం మాకు చాలా, మీతో కలిసి ఈ పుట్టినరోజు వేడుకలు చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. వినకొండలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మగ్గిన మల్లికార్జునరావు పండ్లు పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య స్థితిగతులు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. మీరు మా యువ నాయకుడు మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హాస్పిటల్లో పండ్లు పంచడం, అలాగే అనాథ పిల్లలకి భోజనాలు పెట్టడం, విభిన్న ప్రతిభావంతుల పిల్లలకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి మరి భోజనాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు తెలుగు యువత కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం అభినందిస్తున్నా. ప్రత్యేకంగా నారా లోకేష్ గారు 2024 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి లోకేష్ గారు యువతలో స్ఫూర్తిని నింపారు. అట్లాగే అన్ని వర్గాల్లో ఉత్తేజాన్ని నింపారు, ధైర్యాన్ని నింపారు. అరాచక పాలన నుండి బయటికి తీసుకొచ్చారు లోకేష్ గారు. ఆనాడు మా నాయకుడు చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో ఉంచితే, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచితే కీలక పాత్ర పోషించి క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పార్టీని నడిపించి, ఉద్యమాలు నడిపించి ఈ దుర్మార్గ పాలనని తుదముట్టించడంలో కీలక పాత్ర పోషించారు. ఐటీ శాఖ మంత్రిగా వారు గూగుల్ క్లౌడ్, టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీలు తీసుకొచ్చి ఈ రోజు మన రాష్ట్రానికి ఈరోజు వేలాది మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు. అట్లాగే 117 జీవోని రద్దు చేసి కళాశాలలో విద్యార్థులకి ఉపయోగపడే విధంగా అనేక జీవోలు తీసుకొచ్చారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు విద్యారంగంలో సమూల మార్పులతోటి పిల్లలకంతా చాలా ఉపయోగపడే విధంగా ఈ రోజు విద్యను తీర్చిదిద్దుతా ఉన్నారు. గతంలో కని విని ఎరుగని రీతిలో ఈ రోజు ప్రతి పాఠశాలని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు. నైతిక విలువలు, మోరల్ విలువలతోటి ఈ రోజు విద్యలో మంచి మార్పులు తీసుకొచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి నారా లోకేష్ గారి చేస్తున్న సేవలు మర్చిపోలేం. లోకేష్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించారు. ప్రతి గ్రామంలో ఈ రోజు సిమెంట్ రోడ్లు వచ్చినాయి. 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే లోకేష్ గారి కృషి. అలాగే 24,000 మరుగుదొడ్లు నిర్మాణం చేసి స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేశామంటే లోకేష్ గారి కృషి. విద్యాశాఖ మంత్రిగా గ్రామాన్ని అభివృద్ధి చేసి 30 లక్షల. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.